ప్రైజ్ ద లార్డ్. సర్వ జగత్ రక్షకుడు, సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు నామములో మీకు అధిక బుద్ధి, జ్ఞానము, ఆసక్తి కలుగునగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వాక్యభాగము. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ప్రభువుని సేవించుడి. యేసయ్య వాక్యము ప్రతిదినము చదువుచు, వినుచు, ధ్యానించుచు, అనుసరించుచు, అందులో ఆనందించుచు, అన్ని విషయములలో సఫలులుగా ఉంటూ అనేకులకు మాదిరిగా కనబడుచు, ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూచుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ఈ అపాయకరమైన చెడు దినములలో ప్రతి ఆత్మీయుడు దేవుని ఎడల, దేవుని కార్యముల ఎడల మరింత అధికముగా ఆసక్తి గలవారమై ఉండవలెను. ఆసక్తి విషయములో మందులుగా, సోమరులుగా వెనకబడిపోకుండా అనుదినము, అనుక్షణము ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై, ఆసక్తి విషయంలో రోషము, పట్టుదల, దైవ ఆవేశము కలిగి యేసయ్యని సేవించదము. ఆత్మలో రోషము గలవారమై, ఆసక్తి గలవారమై ఆయనను ఆరాధించేదము. ఆయనకు సమీపముగా ఉంటూ, ఆయన ముఖదర్శనము పొందుకుంటూ, ఆయనలో పరవశము చెందుతూ ఆయన వంటి వారమై ఉందము. బాధకరమైన సంగతి ఏదనగా అనేకులలో ఆసక్తి అణగారిపోతూ ఉంది. ఒకప్పుడు ఉన్న ఆసక్తి ఇప్పుడు సన్నగిల్లిపోతూ ఉంది. అపవాది తన కుయుక్తి చేత అనేకులలో, ఆత్మీయులలో ఆసక్తిని లేకుండా చేసి నిష్ప్రయోజకులుగా మారుస్తూ, అనవసరమైన వాటి యందు ఆసక్తిని రేపుచు, సొంత కార్యములందు ఆసక్తిని చూపునట్లుగా చేసి తన కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఆత్మీయులారా, ఇప్పుడైనను మేలుకొందము. మనోనేత్రములు వెలిగించబడిన వారమై దేవుని యందు, దేవుని కార్యముల యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమై ఉందము. అవును, మనం ప్రభువునందు పడుచున్న ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని తెలుసుకుందాము. దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత రేపబడిన వారమై, పశ్చాత్తాప్తులమై, ఆసక్తి కలిగి మారు మనసు పొందుదము. వ్యర్థమైన వాటి యందు ఆసక్తిని విడిచెదము. దైవభక్తి, సత్యాసక్తి కలిగి ఉందము. దేవుని విషయముల యందు ఆసక్తి గలవారమై, ఆయన ఓర్వ లేని దానిని మనము ఓర్వకుండా ఉండేదము. మన ఆసక్తి చూచి అనేకులు ప్రేరేపింపబడినట్లుగా ప్రార్థన చేయుటయందు అత్యాసక్తి కలిగి ఉందము. వేకోజామున స్తోత్ర ప్రార్థన, సాయంకాలము కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేయుటయందు మరింత ఆసక్తి కనబరిచెదము. ఎచ్చువాటి యందు ఆసక్తి చూపి నష్టపోయింది చాలు. ఇక మీదట తగ్గువాటి యందు ఆసక్తులమై ఉందము. వాక్యము చదువుట, వినుట, ధ్యానించుట, అనుసరించుట, పరిశోధించుట యందు ఆసక్తి చూపెదము. కృపావారములలో శ్రేష్టమైన వాటిని గ్రహించి వాటి యందు ఆసక్తిని పెంచుకొనేదము. మంచి క్రియలు చేయుట యందు ఆసక్తి కలిగి ప్రభువుని మహిమపరిచెదము. దేవుని ఇంటి యందు అనగా మందిరమందు ఆసక్తి కలిగి ఆయన మందిరములో నాటబడిన వారమై, మందిరములలో ఆయనను ధ్యానించుచు ఆయన ముఖదర్శనము చేయదము. మనం ఇదివరకు చూపిన ఆసక్తిని కడవరకు కనబరచుచు, ఆయన రాకడను అపేక్షించుచు ఎదురు చూచెదము. యుగ యుగములు యేసయ్యతో నిలిచెదము. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ఉదయకాలం మరొకసారి మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. మా జీవితములలో ప్రభా ఆసక్తిని మరల మీరు కలుగు చేయమని కోరుతున్నాం. ఒకప్పుడున్న ఆసక్తి కోల్పోయిన వారు, ఆసక్తి లేకుండా జీవిస్తున్న వారి జీవితములలో ఆసక్తి కలుగునట్లుగా ప్రతి హృదయమును, మనస్సుని, ఆత్మని రేపమని ప్రార్థిస్తున్నాం. ఆసక్తి విషయంలో ఎవరు మాంద్యులు కాకుండానట్లుగా, మిమ్మల్ని సేవించున్నట్లుగా కృపదయించమని కోరుతున్నాం. ప్రాణాత్మ శరీరములు ప్రభా ఎల్లప్పుడూ మీ యందు, మీ కార్యముల యందు ఆసక్తి కలిగి మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపదయించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని యందు ఆసక్తి కలిగి ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.